రైతు భరోసాకు సంబంధించి మాట్లాడదాం. ఈ ప్రభుత్వము ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది అంటే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. అంటే రైతు బంధు ఎంతమంది రైతులకైతే వచ్చిందో ఆ రైతు బంధు వచ్చినటువంటి రైతులను తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎకరానికి 5,000 చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వాళ్ళకి ఇచ్చుకుంటూ వచ్చిండు. 2 సార్లు ఎకరానికి 10,000 చొప్పున వేసుకుంటూ వచ్చిండు మొత్తం సంవత్సరానికి. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ముందు కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు కదా, మేము 15,000 ఇస్తాం ఎకరానికి అని చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చినాక సంవత్సరం అయిపోయింది, 3 పంటలు వెళ్ళినాయి, 3వ పంట నడుస్తుంది. ఇప్పుడు 2 పంటలు అయిపోయినాయి, 3వ పంట నడుస్తూ ఉంది, యాసంగి నడుస్తూ ఉంది ఇప్పుడు. కానీ ఇప్పటిదాకా 2 సార్లు రైతు భరోసా పైసలు ఎగ్గొట్టిరు. మరి ఈసారన్నా ఇస్తారా అయ్యారన్నటువంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఇస్తాము అని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పటిదాకా దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి మాటలు మార్చింది, ఎట్లా మార్చింది, ఫైనల్గా రేపు 14 తారీఖు నుంచి ఇస్తాము అని చెప్తున్నారు. మరి ఎంతమందికి ఇస్తారు? అందరికి ఇస్తారా లేకపోతే ఇయ్యరా? ఎంతమందికి ఇస్తారు? రైతులు డిక్లరేషన్ ఇవ్వాలంట. ప్రతి రైతు నేను ఈ పంట వేస్తున్నాను డిక్లరేషన్ ఇవ్వాలంట. మరి ఆ డిక్లరేషన్ కథ ఏంటిది? ఇవన్నీ కూడా చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల కండిషన్లు పెట్టింది, ఏ రకంగా పెట్టింది, మొదటి నుంచి చర్చించుకుంటా వచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం. రైతు భరోసాకు సంబంధించి ఏ రకంగా మాట్లాడుకుంటూ వచ్చింది, ఎలా పెట్టిందో ఒకసారి చర్చిద్దాం. ఇప్పుడు ఇక చూడండి, రైతు భరోసా రూల్ పెట్టు ఎగ్గొట్టు, ఇది కాంగ్రెస్ పార్టీ కొత్త నినాదం అన్నమాట. రకరకాల రూల్స్ పెట్టు ఎగ్గొట్టు, ఈ రకమైనటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నది. ఇగో భారీగా కోత పెట్టేందుకు రేవంత్ సర్కార్ రెడీ. పిఎం కిసాన్ నిబంధనలు అమలైతే 40 లక్షల మందికి పెట్టుబడి సాయం కట్టు, దరఖాస్తులు డిక్లరేషన్ పేరుతో మరిన్ని ఆంక్షలు, ఏఈఓ సర్టిఫికేటు శాటిలైట్ సర్వేలతో అన్నదాతలకు తప్పని తిప్పలు ఇబ్బందులు, ఐటీ కడితే కూడా కట్ అంటున్నారు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వమని ప్రచారం, సింగరేణి కార్మికులపైన జరుగుతున్నటువంటి చర్చ, ఇది జరుగుతూ ఉన్నది. ఇక చూడండి, రైతు బంధు స్థానంలో రైతు భరోసా తీసుకొస్తామని చెప్పారు. 10,000 నుంచి 15,000 పెంచుతామని చెప్పారు. గంటల కొద్దీ చర్చలు జరిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామంటూ కబుర్లు చెప్పుకొచ్చారు. సంక్రాంతికి రైతు భరోసా పక్కా అని అంటున్నారు. కానీ వాస్తవంలో కళ్ళ ముందు కనబడుతున్నది, చెవులకు వినబడుతున్నది వేరేలా ఉన్నది. పెట్టుబడి సాయం ఎగ్గొట్టేందుకు రైతు భరోసాకు కోతలన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొత్తగా సెల్ఫ్ డిక్లరేషన్ అంటూ తెర మీదకు తెచ్చారు. అసలు రైతు భరోసా ఇస్తారా ఎగ్గొడతారా? రేవంత్ సర్కార్ మధ్యలో ఏమున్నది? నిజమైన రైతుకు పెట్టుబడి సాయం అందుతుందా? మళ్ళీ ఇది కూడా ఇంకో అమలుకు నోచుకొని గ్యారంటీ లాగా మిగిలిపోతా ఉందా? ఏం జరగబోతా ఉంది అనేది ఒకసారి ఇక్కడ మనం చర్చిద్దాం మిత్రులారా. అసలు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎన్ని రకాలుగా మాటలు మార్చింది, రైతు బంధు మీద ఎన్ని రకాల మాటలు మార్చింది, ఎన్ని రకాల ముచ్చట్లు చెప్పింది, ఏ రకంగా మభ్యపెట్టింది ప్రజలను అనేది మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఆ సినారియో క్లియర్గా ఉంది. ఫస్ట్ ఎన్నికలకు ముందు ఏం చెప్పారో ఒకసారి మనం మళ్ళొకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే కేసీఆర్ ఏం చేసిండు, ఒక ఎకరానికి ఒక విడతకు 5,000 చొప్పున 2 విడతలకు కలిపి 10,000 ఇచ్చిండు. 10,000 ఇచ్చిండు. సో ఇది ఈ లెక్కన ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వాళ్ళకు ఇచ్చుకుంటూ వచ్చిండు. ఎకరం ఉన్న రైతుకి ఇచ్చిండు, 2 ఎకరాలు ఉన్న రైతుకి ఇచ్చిండు, 5 ఎకరాలు ఉన్న రైతుకి ఇచ్చిండు, 10 ఎకరాలు ఉన్న రైతుకి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. ఎందుకంటే ఎకరం ఉన్న రైతుకు ఎకరం ఖర్చు ఉంటుంది, 10 ఎకరాలు ఉన్న రైతుకు 10 ఎకరాల ఖర్చు ఉంటుంది. అంతే కదా, ఎంత ఉన్న రైతుకు అంత ఖర్చు ఉంటుంది. ఇప్పుడు ఎకరంలో పెట్టే పెట్టుబడి 10 ఎకరాల్లో పెట్టే పెట్టుబడి ఒకటి తీరు ఉండదు కదా. ఈయనైనా రైతే, ఆయనైనా రైతే, ఈయన చిన్న రైతు, ఆయన పెద్ద రైతు, కానీ ఖర్చు ఎవరికైనా ఖర్చే. మరి 10 ఎకరాలు ఉన్న ఆయనకు కూడా ఖర్చు ఉండదా అంటే ఎందుకు ఉండదు? తప్పకుండా ఉంటుంది. సో కాబట్టి అప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, ఈ తారతమ్యం లేకుండా ఎంత ఉంటే అంత ఇచ్చేసిండు. ఎందుకంటే ఏ రైతైనా రైతే కదా. గతంలో కూడా చాలాసార్లు మనము చాలా ఇంటర్వ్యూలలో కూడా విన్నాం. ఇదే మహబూబ్ నగర్ ప్రాంతంలో, నల్లగొండ ప్రాంతంలో ఈ 2 జిల్లాలల్లో మనకు కృష్ణా బెల్ట్ కింద ఉంటాయి ఈ 2 జిల్లాలు. నీళ్లు మనకు చక్కగా రావు, మనకు తాగునీరు మనకు సాగునీరు అందదు. ఆ కృష్ణా ఉన్నా కానీ ఆ కృష్ణా మీద ప్రాజెక్టులు మనకు చక్కగా లేవు. ఈ కాంగ్రెస్ పార్టీ ఏలువాడి పుణ్యమాని, ఉమ్మడి పాలకుల పుణ్యమాని, సమైక్య పాలకుల పుణ్యమాని ఎప్పుడు ఈ 2 జిల్లాలు డ్రాట్ ఏరియాగానే మిగిలిపోయినాయి. అంటే మనకు పక్కనంగా కృష్ణా వారుతూ ఉంటుంది, మనకు మాత్రం నీళ్లు రావు.
అక్కడ అటు సైడు ఆంధ్రాకి కానీ అటు రాయలసీమకు కానీ హ్యాపీగా వెళ్ళిపోతా ఉండే. ఇటు నాగార్జున సాగర్ దాటంగానే మొత్తము కృష్ణా డెల్టాకి వెళ్ళిపోతాయి నీళ్ళని. ఇటు శ్రీశైలం కాడ ఇటేమో మొత్తము రాయలసీమకి వెళ్ళిపోతూ ఉంటాయి నీళ్లు. సో మనకు పక్కనంగానే పోతూ ఉంటుంది. మళ్ళీ 65% నది తెలంగాణ ప్రాంతం నుంచే ప్రవహిస్తూ ఉంటుంది. కానీ మనకు నీళ్లు రావు. ఈ పాలమూరు జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, ఈ జిల్లాల పంట పక్కనంగా నది పోతా ఉన్నా కానీ పంటలు ఎండిపోయి నీళ్లు లేక తాగుతందుకు నీళ్ళు దొరకనటువంటి దుస్థితిని, అలాంటి పరిస్థితులు మనం చూసినాం. తెలంగాణ రాకముందుకు మనం ఆ పరిస్థితులు చూసినాం. సమైక్య పాలనలో మనం ఆ గొడ్డు పరిస్థితులను మనం అనుభవించినాం. తర్వాత కాలం మారిపోయింది. అయితే ఆ సమయం లోపల అప్పుడు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతు వలస వెళ్ళిపోయిండు. భూములను పడావు పెట్టేసి 15 ఎకరాలు ఉన్నటువంటి ఆసామి వెళ్ళిపోయిండు. 20 ఎకరాలు ఉన్నటువంటి ఆసామి కూడా వలసలు వెళ్ళిపోయారు. భూములను వదిలేసి పట్టణానికి బతుకు తెరువు కోసం వచ్చారు. ఇక్కడ హైదరాబాద్కు వచ్చి ఏ వాచ్మెన్ లెక్కనో, ఏ అడ్డ మీద కూలీ లెక్కనో మారిపోయినటువంటి పరిస్థితులు మనం చూసినాం. ఏ దుబాయ్కి, అక్కడ బొంబాయికి, ఇక్కడ పోయి కూలీ పని కార్మికుల లెక్క మారినటువంటి పరిస్థితులు మనం చూసిన మన కళ్ళ ముందు ఉన్నాయి. అవన్నీ కూడా సాక్ష్యాలుగా. ఆడ 10 ఎకరాలు ఉంటుంది, 20 ఎకరాలు ఉంటుంది, 30 ఎకరాలు ఉంటుంది. చేసుకోవడానికి నీళ్ళు లేదు, రావడానికి కరెంటు లేదు, పెట్టుబడి సాయం లేదు, అప్పులు ఎక్కువైతున్నాయి, ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. కాబట్టి ఏం చేసిర్రు రైతులు? అప్పుడు మెల్లగా వలసలు పోవడం స్టార్ట్ చేసిర్రు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఏం చేసిండు? ఈ 5 ఎకరాలు ఆయనకి ఇచ్చిండు, 10 ఎకరాలు ఆయనకి ఇచ్చిండు, 20 ఎకరాలు ఆయనకు ఇచ్చిండు. అందరికీ రైతు భరోసా ఇచ్చేసిండు. ఎక్కడ కూడా తారతమ్యం చూపించలేదు. అందరినీ సమానంగా చూసి రైతు బంధు అందరికి ఇచ్చిండు. ఆ లెక్క ప్రకారము ఎకరానికి 10,000 చొప్పున సంవత్సరానికి ఇచ్చుకుంటూ వచ్చిండు. దీన్ని రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏం చెప్పింది? కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? కేసీఆర్ ఎకరానికి ఒక్క టర్ముకు 5,000 ఇస్తా ఉన్నాడు, మేము 7,500 ఇస్తాం. సంవత్సరానికి 10,000 ఇస్తున్నాడు ఆయన, మేము 15,000 ఇస్తాం అని చెప్పిండు. చెప్పేసరికి రైతులకు ఎట్లా పోయి ఆశ పుడుతుంది కదా కొంత. కేసీఆర్ 10,000 ఇస్తా అన్నాడు, ఈయన 15,000 ఇస్తా అంటున్నాడు. ఈయన ఎకరానికి ఒకసారికి 5,000 ఇస్తుంటే కేసీఆర్ ఈయన 7,500 ఇస్తా అంటున్నాడు. కొంచెం ఆశ పుడుతుంది కదా. పెడతా అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది. దాని ప్రకారము ఏం చేసిండ్రు? రైతులందరూ కూడా కొంత రేవంత్ రెడ్డి మాటను, కాంగ్రెస్ పార్టీ మాటను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి 64 సీట్లల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఈ గెలిపించిన దాంట్లో కూడా మా దక్షిణ తెలంగాణ ప్రాంత రైతులు, ప్రజలు వాళ్ళందరికీ శతకోటి దండాలు పెట్టాలి. బాగా నమ్మిర్రు. ఇక మనకు వస్తాయి కావచ్చులే అని చెప్పేసి నల్లగొండ కానీ, పాలమూరు కానీ, ఖమ్మం కానీ, వరంగల్ కానీ ఈ 4 జిల్లాల ప్రజలు, రైతులు భయంకరంగా నమ్మిర్రు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాటలను. ఎట్లా నమ్మిర్రు అంటే, ఇగో పాలమూరు జిల్లాను తీసుకుందాం. ఈ పాలమూరు జిల్లాలో మొత్తం 14 సీట్లు ఉంటే దీంట్లో 12 సీట్ల కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మా నల్లగొండ తీసుకుంటే నల్లగొండలో 12 సీట్లు ఉంటే 11 సీట్ల కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఇక ఖమ్మంకి వచ్చేసి మొత్తం 10 సీట్లు ఉంటే దీంట్లో 9 సీట్లలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. వరంగల్ జిల్లాలో కూడా 12 సీట్లు ఉంటే ఇక్కడ కూడా 10 సీట్ల కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కేవలం ఈ 4 జిల్లాలలోనే 10, 10, 20, 30, 40 ఎంత అవుతుంది? 42 సీట్లు. కేవలం ఈ 4 జిల్లాలలోనే 42 సీట్లను గెలిపించారు కాంగ్రెస్ పార్టీని. ఇదంతా ఎవరేసి ఓట్లు? ఇదంతా రూరల్ ఏరియానే. మొత్తం పాలమూరు రూరల్ ఏరియాలోనే ఉంటుంది ఎక్కువ, నల్లగొండ రూరల్ ఏరియానే. ఒక్క నల్లగొండ టౌన్ తప్ప మిగతా అంతా కూడా టౌన్లో కూడా మొత్తం వ్యవసాయం చేసేటువంటి రైతులు కూడా ఉంటారు. సో అట్లా మొత్తం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, పేదలు, ప్రజలు వీళ్ళందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఈ 4 జిల్లాలలో 42 సీట్లు ఇచ్చారు. 42 సీట్లు ఇస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఏం చెప్తా ఉన్నాడు? ఇవాళ ఈ ప్రభుత్వం ఉందంటేనే దానికి కారణము ఈ 4 జిల్లాలు. ఇలా ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టేటువంటి రైతులను, పేద ప్రజలను ఇలా ఏం మోసం చేస్తా ఉన్నాడు? ఇగో నేను ఇట్లా ఇస్తా అని చెప్పినా కానీ దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టిండు. ఇక ఎన్ని టర్మ్స్ కండిషన్స్ పెట్టిండో ఇంకా ఇప్పుడు మీకు వివరిస్తా, చూడండి ఒకసారి. రైతు భరోసా పైన రేవంత్ సర్కార్ మాటలు, ఎన్ని మాయ మాటలు చెప్పుకుంటూ వచ్చిర్రో మీరు ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారా. ఫస్ట్ ఏం చెప్పిర్రు? అధికారంలోకి రాగానే
అధికారులు రాగానే ఫస్ట్ ఏం చెప్పారు, ఇగో కట్ ఆఫ్ పెట్టాలి, అంటే అందరికీ ఇవ్వద్దు రైతు భరోసా, ఇట్లా అందరికీ ఎక్కువ భూమి ఉన్న ఆయనకు తక్కువ భూమి ఉన్న ఆయనకు 20 ఎకరాలు ఉన్న ఆయనకు 30 ఎకరాలు ఉన్న ఆయనకు ఇవ్వద్దు, మనము 50 ఎకరాలు ఉన్న ఆయనకు రైతు భరోసా పైసలు ఇవ్వద్దు అని చెప్పేసి ఫస్ట్ చెప్పారు. చెప్పి ఇగో 5 నుంచి 10 ఎకరాల లోపే ఇవ్వాలి అన్నటువంటి మాటని ప్రభుత్వం తరఫున కొంతమంది మంత్రుల నోటి నుంచి కొంతమంది ఎమ్మెల్యేల నోటి నుంచి కొంత లీకులు ఇవ్వడము, పేపర్లలో రాపియడం, ఇట్లాంటి కార్యక్రమాలు చేసారు. ఏమని చెప్పారు ఫస్ట్ అధికారంలోకి రాగానే, ఇగో ఇట్లా కట్ ఆఫ్ పెట్టాలి, 5 నుంచి 10 ఎకరాలకే వేయాలి, ఇట్లా అన్నిటికి ఇచ్చుకుంటూ పోతే కష్టమవుతుంది అని చెప్పారు. చెప్పేసరికి మరి అట్లా చేస్తున్నా కానీ ఎట్లయితుంది, ఆ లెక్క ప్రకారం కట్ ఆఫ్ పెట్టినా కానీ 99.9% మంది రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుంది. అరే 5 నుంచి 10 ఎకరాల లోపలికి పెట్టినా కానీ రైతులు తగ్గుతలేరు. ఈడ 99.9% అంటే 0.01% మాత్రమే రైతులు తగ్గిపోతా ఉన్నారు. అందరికీ ఇవ్వాల్సి వస్తుంది మెజారిటీగా. ఇక ఇట్లా బాగాలేదు, ఈ కట్ ఆఫ్ ఒకటే కాదు, ఇంకా దాన్ని ఒక మడుగు ముందుకేసి సాగు చేసిన వాళ్ళకే రైతు భరోసా అని చెప్పేసి మళ్ళీ ఇంకొక కండిషన్ని ప్రచారం చేశారు. సాగు చేసేటువంటి వాళ్ళకే రైతు భరోసా అని చెప్పేసి ప్రచారం చేస్తే ఆ లెక్క ప్రకారం చూసుకున్నా కానీ 85 నుంచి 90% మంది రైతులకు ఇవ్వాల్సి వస్తుంది. మొత్తం 70 లక్షల పైచిలకు రైతులకు రైతు బంధు వస్తుండే గతంలో. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే మెజారిటీగా 90% మంది రైతులకు సాగు చేసినటువంటి వాళ్ళకి ఇచ్చినా కానీ రైతు భరోసా 90% మంది రైతులకు ఇవ్వాల్సి వస్తుంది. ఒరే ఇట్లా 5 కటాఫ్ పెడితేనేమో 99% మందికి ఇవ్వాల్సి వస్తుంది, సాగు చేసిన వాళ్ళకని చెప్పినా కానీ 90% మంది రైతులకు ఇవ్వాల్సి వస్తుంది. అందుకనే దీనికి ఇంకొక కండిషన్ యాడ్ చేశారు. దీంతో మరొకసారి క్యాబినెట్ సబ్ కమిటీ సుదీర్ఘ ఆలోచనలు చేసి కుటుంబం మొత్తం మీద 10 ఎకరాలకే రైతు భరోసా అని చెప్పేసి ప్రచారం చేశారు. మొన్న వార్తలు కూడా వచ్చినాయి పత్రికలలో. ఇది మనం చెప్పే అబద్ధాలు కాదు. ఇది మీరు గతంలో ఉన్నటువంటి ఓ 2-3 నెలల పేపర్లన్నీ తిప్పి చూసేస్తే ఇవన్నీ జరిగినాయి. కుటుంబంలో ఒక్కరికే ఇస్తాము, కుటుంబం మొత్తం మీద 10 ఎకరాలకే ఇస్తాము, అంతకంటే ఎక్కువ ఇయ్యము అని చెప్పారు. ఈ లెక్క ప్రకారం చూసుకున్నా కానీ 80% మంది రైతులకు రైతు భరోసా ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడ ఇన్ని కండిషన్, ఫస్ట్ కటాఫ్ పెట్టినా 99.9% మందికి ఇవ్వాల్సి వస్తుంది, సాగు చేసిన వాళ్ళకని చెప్పినా 90% మంది రైతులకు ఇవ్వాల్సి వస్తుంది, సాగు చేస్తూ ఒక కుటుంబానికి 10 ఎకరాలకే అని పరిమితం చేసినా అట్లా కూడా 80% పైనే రైతులకు భరోసా ఇవ్వాల్సి వస్తుంది. ఇక ఇవి అయినా కానీ తగ్గలేదని ఇంకో కొత్త కండిషన్ పెట్టారు. అదేంటిది, ఏ పంట వేస్తారో రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలన్నటువంటి ప్రతిపాదన. ఇది మొన్న ఇది ఒక వారం 10 రోజుల నుంచి ఈ చర్చ నడుస్తూ ఉంది. ఇట్లా డిక్లరేషన్ తీసుకోవాలని చెప్పేసి మరొక ప్రతిపాదన పెట్టారు. ఇది ఒక కండిషన్ పెట్టారు. ఇక దీంతో వరి పంట వేస్తే 2 సార్లు, పత్తి, మొక్కజొన్న, చెరుకు, పసుపు లాంటి మెట్ట పంటలు వేస్తే ఒకేసారి పెట్టుబడి సాయం అందే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం పైన భారం తగ్గుతుంది. ఈ 3 కండిషన్లు పెట్టినా కానీ ఏం తగ్గుతలేదు భారం, ఇంకా ఎక్కువనే ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఈ డిక్లరేషన్ వరకే. ఇప్పుడు డిక్లరేషన్ ఇస్తే ఎట్లా, వరి పంట 2 సార్లు వేస్తాం మనం, పత్తి పంట 2 సార్లు వేస్తామా? అవ్వదు కదా. సంవత్సరంలో ఒకటేసారి పండుతుంది పత్తి పంట వేస్తున్నామని నువ్వు డిక్లరేషన్ ఇచ్చినాక నీకు రైతు భరోసా ఒకటేసారి వస్తుంది, ఇంకొకసారి రాదు. ఎందుకంటే ఒకసారికి వచ్చింది కదా దానికని చెప్పేసి మరి దాన్ని డొలుపుకుంటూ పోతారు. అప్పుడు ఎన్నికలప్పుడేమో మేము ఇట్లా డిక్లరేషన్ పెడతాము, ఇట్లా కటాఫ్ పెడతాము, ఇట్లా సాగు చేసిన వాళ్ళకే ఇస్తాము, ఇట్లాంటి కండిషన్లు ఏం చెప్పలే. అప్పుడు ఎన్నికలలో ప్రచారం చేసినప్పుడు కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, డిసెంబర్లో తీసుకుంటే 10,000 వస్తాయి మీకు, ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తాయి, మేము వచ్చినాక తీసుకుంటే 15,000 వస్తాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆయన నోరేసుకొని ఒకటే ప్రచారం చేసిండు. అధికారంలోకి వచ్చిండు, గెలిచినాక అయ్యో ఇట్లా కండిషన్లు పెట్టిండు. ఇట్లా డిక్లరేషన్ ఇస్తే పెట్టుబడి సాయము చాలా మంది రైతులకు తగ్గిపోతుంది. అయినా కానీ ఇంకా తగ్గించాలి, ఇంతే కాదని చెప్పేసి ఇంకొక కొత్త కండిషన్ పెట్టిండ్రు. డిక్లరేషన్తో పాటు PM కిసాన్ నిబంధనను కూడా వర్తింపజేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారు. దీంతో 70 లక్షల మంది రైతు బంధు లబ్ధిదారులకు గాను 40 నుంచి 45 లక్షల మంది రైతులు కోతపడేటువంటి అవకాశం ఉంది. మొత్తం 70 లక్షల పైచిలకు రైతులకు రైతు బంధు వస్తుండే గతంలో. ఇప్పుడు దాంట్లో ఈ PM కిసాన్ కనుక నిబంధనలు పెడితే 40 నుంచి 45 లక్షల మంది రైతులు కట్ ఆఫ్ అయిపోతారు, వాళ్ళు ఎలిజిబుల్ కారు దానికి. అది పోతే కేవలం 25 నుంచి 30 లక్షల మంది రైతులకే రైతు భరోసా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక వీటితో పాటు ఐటీ కడితే రైతు భరోసా కట్టు, ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా కట్టు, వ్యక్తిగత పన్ను కడుతున్నాడు అంటే ఐటీ కడుతున్నా కానీ
కట్టు, సింగరేణి కార్మికులకు కట్టు, ఇలా రకరకాల నిబంధనలు పెట్టి రైతు భరోసా లబ్ధిదారులను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నది మన రేవంత్ రెడ్డి గారి పుణ్యాత్మమైనటువంటి సర్కార్. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి రైతుల మీద చేస్తున్నటువంటి కుట్ర. ఇది ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇక అయిపోయింది ముచ్చట, ఒడిసేపోయింది అనమాట. ఇంకా రైతులకు రైతు భరోసా వస్తుంది అనేటువంటి ఆలోచనల మీ మైండ్లో ఉంటే దాన్ని మనం తీసేసుకోవడం ఉత్తమం. ఇంకా అయిపోయింది, అది గాలిలో కలిసిపోయింది. కేసీఆర్ చెప్పినట్టు రైతు బంధుకు రామ్ రామ్ పలకాల్సిందే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు మనము దేవునికి ఎదురు చూసినట్టు ఈ రైతు భరోసా కోసం, రుణమాఫీ కోసం ఎదురు చూడాల్సిందే. వీళ్ళు ఇచ్చుడు లేదు, సచ్చుడు లేదు. ఒకవేళ ఇచ్చినా కానీ నూటికో కోటికో ఇచ్చి మళ్ళీ అందరికి ఇచ్చినామని ప్రచారం చేసుకుంటారు తప్ప ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో అన్నటువంటి అవకాశం అయితే కనపడతలేదు. ఈ రకంగా ఇన్ని మాయమాటలు చెప్పి ఇన్ని కండిషన్లు పెట్టి ఇప్పుడు చివరికి ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అందుకే ఈ టైటిల్ పెట్టాం, రూల్ పెట్టు ఎగ్గొట్టు. రైతు భరోసాని రూల్ పెట్టాలి, ఎగ్గొట్టాలి. ఈ రకంగా చేస్తున్నటువంటి ప్రయత్నం కనపడతా ఉంది. ఇంకా